మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ మై ఎగ్జామ్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినా ఇవాళ. లక్కమ్మ బాయ్ తల్లి, లక్కీ బాయ్. అయితే ఇవాళ అయితే నాకు కాలేజీ గురించి మొత్తం డీటెయిల్గా వీడియో చేస్తాను ఇవాళ. నేను డైలీ ఈ 7-8 డేస్ ఎట్లా పోయినా ఎట్లా వచ్చినా అనేది మీ అందరికి తెలియాలి. ఎంత కష్టపడ్డాను అనేది, అంటే నా కోసం నేను కష్టపడ్డా అట్లా అని మళ్ళీ మీరు ఏమో ఈ అక్కేమో నా కోసం కష్టపడ్డాడు చెప్తుందని అనుకోండి. చెప్తున్నాను, నేను ఒక ఇన్స్పిరేషన్ వీడియోస్ చేయాలనేది నా థాట్. సో దట్ మొత్తానికి లాస్ట్ డే అయితే మా అక్క స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే వేర్ చేసిన. ఇప్పటికే లేట్ అయింది 9:30. ఓకేనా, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. చెప్పియాల నేను రానివ్వాలి, నేను అటే ఉంటా, సరేనా? ఇక్కడే ఉంటాయి ఇక మొత్తానికి 2-3 రోజుల దాకా రాను నేను. ఇవ్వాలన్నా లాస్ట్ ఇది బస్ స్టాండ్కి, తర్వాత బస్సు పోయింది. ఎప్పుడు పోయిందో ఏమో, అది ఏడదాకా పోయిందో లేవు, అప్పుడు ఉంది కదా, లేదు. అండ్ ఇంకా డైలీ రావాల్సిన బస్ అయితే ఇంకా నేనైతే 1/2 అవర్ లేట్ అయిపోయినా అన్నమాట. ఇంకా వచ్చేసరికి నిజానికి హైదరాబాద్కి వచ్చేసరికి 1 o'clock అయిపోయింది జేబీఎస్లో. ఇంకా అక్కడ నుంచి జేబీఎస్ నుంచి మెట్రోకి వితిన్ 5 minutesలో వాక్ చేసుకుంటూ మెట్రో స్టేషన్కి వచ్చేసి మెట్రో ఇంకా ఎక్కేసి హడావిడిగా అసలు చాలా రిలీఫ్గా మీకు అంతా చూపిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అస్సలు కుదరలేదు. ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయిన తర్వాత వీడియో అన్నమాట. వీళ్ళంతా నా తమ్ముళ్ళేనండి. సో ఎంత అంటే నా రైట్ సైడ్లో కనిపిస్తున్న తమ్ముడు ప్రశాంత్. నాకు ఈ మెట్రో నేను ఒక్కదాన్ని అక్కడికి ఇక్కడికి వెళ్ళగలిగానంటే తమ్ముడే నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే, డైలీ ఎగ్జామ్ అప్పుడు అక్క ఎక్కడి దాకా వచ్చినావా లేదా అని చెప్పేసి డైలీ నన్ను కలుపుకొని తీసుకుపోయి, ఎప్పుడైనా కానీ ఏదైనా హైదరాబాద్లో వర్క్ ఉంటే మా ఆయన్ని తీసుకెళ్ళి ఇంకా ఇద్దరం కలిసి తిరుగుతాం, కానీ ఇండిపెండెంట్గా ఇంకా నేను వెళ్ళింది ఎక్కడ లేదు. ఫస్ట్ టైం అండి నాకైతే. వీళ్ళంతా కొత్తదనాన్ని అంతా పరిచయం చేస్తున్నారు, బట్ చాలా చాలా రిసీవ్ చేసుకున్నారు. అక్క అసలు లాంగ్ జర్నీ, నువ్వు గ్రేట్ అక్క అని చెప్పేసి వాళ్ళు కూడా, అంటే మామూలు జర్నీ కాదు మనది, మార్నింగు నైటు అసలు అలాగా. బట్ ఎనీవేస్ వాళ్ళని ఇలా నాకు తొందరగా కనెక్ట్ అయిపోయి, ఇక ప్రశాంత్ అంటే తెలుసు కాబట్టి మిగతా నా బ్రదర్స్ వాళ్ళంతా నిజానికి ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు తెలియని విషయాలు చాలా నేర్పించారు అసలు. మొత్తానికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరం కూడా టీ తాగేసి ఎక్కడి వల్ల అక్కడైతే మళ్ళీ మెట్రో దిగి ఎక్కడి వల్ల అక్కడైతే డిస్పోజ్ చేసాము. బట్ ఈ జర్నీ అంతా కూడా నాకు ఒక కొత్తదనాన్ని నేర్పిస్తున్నాయి, తెలియని విషయాలు అన్నీ నేర్పిస్తున్నాయి అన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం డైలీ ఉండే స్ట్రెస్లో నుంచి నాకు కొంచెం ఇదైతే రిలీఫ్ అని అనిపించింది. కాకపోతే ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం ఉందా అంటే ఈ జర్నీ ఒకటే ప్రాబ్లము, అదర్వైజ్ అయితే చాలా చాలా హ్యాపీగా అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ కాలేజ్ డేస్. మళ్ళీ ఆ డేస్ మళ్ళీ తిరిగి రావు అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దానికి దీనికైతే డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. ఎనీవేస్ అండి, చాలా హ్యాపీగా మొత్తానికి ఎగ్జామ్ అయితే పర్లేదు, బాగానే రాసిన, పాస్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. చూడాలి మరి రిజల్ట్ కోసం వెయిటింగ్. ఇది టెంపుల్ ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్, బస్కి మొత్తానికి ఇది షెడ్యూల్ ఓవరాల్గా. ఏం మస్తు అనుకున్నా మీకు వీడియో చూపించాలి కాలేజీ గురించి అనుకున్నాను, కానీ కుదరలేదు. గంట సేపటి నుంచి బస్ కోసం వెయిటింగ్ చేస్తే లాస్ట్కి ఒక బస్ వచ్చింది. నేను మార్నింగ్ వచ్చిన బస్సే ఇది. సో ఇది ఇప్పుడైతే తినాలి. నేను మార్నింగ్ ఇంటి దగ్గర కొంచెం టిఫిన్ చేసి వచ్చిన, ఇప్పటిదాకా ఏది తినలేదు. ఈ మధ్య ఇటు ఎగ్జామ్స్ ఉన్నప్పటి నుంచి నో ఫుడ్. బాక్స్ తెచ్చుకున్నా, బాక్స్ తినాలి. ఇంకెవరు ఎక్కలే, నేనే ఫస్ట్ ఎక్కి కూర్చున్నా. మార్నింగ్ బాక్స్ వచ్చేసి ఏంటిది, ఇది ఏంటి మర్చిపోయిన కర్రీస్ పేరు కూడా, బీరకాయ కర్రీ రైస్. ఇట్లా అవుతుంది సిచ్యువేషన్, చూసిరు కదా. ఏం చేస్తాం, తప్పదు, పరిస్థితులు ఇట్లున్నాయి బస్సులలో. కొన్నిసార్లు అవసరాలకు తప్పదు కదా. అండ్ ఇంకా మార్నింగ్ తినే నాకు అవకాశం దొరకలేదు కాబట్టి ఇంటి దగ్గర కొంచెం టిఫిన్ చేసి అట్లానే బయలుదేరిన. ఇంకా మొత్తానికైతే బాక్స్ తిందామని చెప్పేసి ఇంకా బస్సులో ఎక్కిన తర్వాత అయితే నిదానంగా తినచ్చు, ఏ మెంటల్ స్ట్రెస్ అయితే ఉండదు. బట్ ఎగ్జామ్ హాల్ అయితే స్ట్రిక్ట్ అండి, మనకు వచ్చిందే రాసి రావాలి, కానీ అక్కడ ఏ మాత్రం లూజ్ లేదన్నమాట. పర్లేదు, ఏమన్నా అంటే అందరూ అన్నది ఒకటే డైలాగ్, నీకు ఏం వస్తే అది రాయి అని చెప్పేసి అన్నారు. బట్ చూద్దాం, కొంచెం కొంచెం ప్రిపేర్ అయినాం కాబట్టి పర్లేదు. బట్ ఎనీవేస్ అండి, నాకు ఒకటి క్వశ్చన్ ఏంటంటే,
చాలామంది ఇన్‌స్టాలో కానీ, యూట్యూబ్‌లో కానీ నాకు అడిగిన క్వెషన్ ఏంటంటే, "అక్క మీరు ఈ ఏజ్‌లో చదువులు అవసరమా?" అని చెప్పేసి అన్నవాళ్ళే కానీ, నాకొక అసలు క్లారిటీగా తెలియదు. చదువుకి, వయసుకి సంబంధం ఏంటి? పైగా అదంతా పక్కన పెడితే నాకు అంత పెద్ద ఏజ్ ఏమైపోయింది. నేను నాకంటే ఏజ్ 50 ప్లస్ అయిన వాళ్ళే ఎగ్జామ్స్ రాస్తున్నారు. లా ఎగ్జామ్స్. సో, దీనిపైన మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. సో, మొత్తానికి ఇంక ఇంటికొచ్చేసరికి టైం అయితే ఇదన్నమాట. ఇంక వచ్చి రాగానే ఇంక ఫాస్ట్‌గా అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నా పనులు నేను ధీరజ్ ఏమో మంచిగా టీవీ చూస్తా ఉన్నాడు. లక్కీ గాడేమో ఇంకా లోపల రిలాక్స్ అయితా ఉందన్నమాట. బట్ ఈ 1 వీక్ 10 డేస్ అయితే వాళ్ళ నాన్నకి లక్కీ గాడికైతే చుక్కలే అబ్బా! ఎందుకంటే మా నాన్నకి వాళ్ళ నాన్నకి కొంచెం అయితే ఇబ్బంది పెట్టేసింది లక్కీ గాడు. బట్ తప్పదు కదా! చేసిన తింటదా మళ్ళీ లక్కీ ఇప్పుడు? తీసుకోపోమరాడు. అరే రాత్రి హ్యాపీనా లక్కీగా? లక్కు హ్యాపీనా? ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ కూర్చొని మోకాలు నొప్పులు ఆ బస్సులో. సరే లక్కీ హాయ్. ఏం చేసినావు ఇవాళ డే అంతా ఏం చేసిర్రు? డాడీ మంచిగా అన్నం తినిపించిందా? అబ్బో అమ్మకు షోర్ తల్లి అబ్బో కిస్ పెడుతుందట. ఏమేం చేసిర్రు ఇవాళ? నాకు ఇంకోసారి కిస్ పెట్టవా? ఇటు చూడు లక్కీ. ఇగో ఇటు ఇగో అమ్మ పెట్టవా లక్కీ? సో అది ఇప్పుడు ఫ్రెష్ అప్ కావాలి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి రిలాక్స్ అయితే అమ్మా మామూలు జర్నీ కాదు ఇది. అలసిపోయినా నేను. ఈ మోకాలు నొప్పులు వచ్చేసినాయి ఆ బస్సులలో కూర్చొని. బో ఏమో స్పెషల్ రూ ఏమండినావు? అమ్మో ములక్కాయ ఆలుగడ్డనా? ములక్కాయలు అన్నీ అయిపోయినాయా? అమ్మో అటు ఎత్తుకపోరు. ఇదేంటి? ఐ థింక్ ఉప్పు తక్కువనే ఉండొచ్చు. అద్దాలు వచ్చినాయా నీకు? అబ్బో క్యూట్ ఉంది. లక్కీ గారికి మంచిగా సెట్ అయిన చూడబుడ్డి. డాడీ అద్దాలు అట్లా పెడితే దానికి ఏం తెలుస్తుంది? మంచిగా అనిపిస్తుంది లక్కీ. అసలు తీస్తలేదు. అది పెట్టగానే ఇట్లా చూస్తుంది. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. బాగుందిరా లక్కీ. డాడీ కంటే నీకే మంచిగా ఉన్నాయి ఇవి కదా? దాయిగా తిందాం, ఆకలి అవుతుంది. నాకు ఆకలి తట్టుకోలేకపోతున్నా. మధ్యాహ్నం తినలే లక్కీ ఏడు తినేసిండా? అప్పుడు తినాలి. అప్పుడు మరి తోలుకురా. రెస్ట్ తీసుకుంటా. అప్పుడు ఇంకా అప్పుడు కోళ్ళు నాకైతే నేను ఇప్పుడు